మా మైక్ ఇట్టు పంపించండి మా అవదగ్గర నాయనా లోకేశ నా మనవడు నువ్వు మీ ఎవ్వే మా అక్క అమ్మండమ్మా ఆ కొడుకు మీ నాయన నువ్వు మీ నాయన దేవుళ్ళతో సమానము. వాళ్ళు ఇచ్చి 200 పింఛన్ ఇచ్చినారు, నాకు పింఛన్ లేకుండా చేసేసినారు నాయన. వాళ్ళు వస్తానే పింఛన్ లేకుండా చేసేసినారు. నేను ఎప్పుడు మీ పక్కనే ఉన్నానని వాళ్ళు కడుపుమంట, అందుకని లేకుండా చేసేసినారు నన్ను. మా అమ్మ అభయాస్తం కూడా కట్టినాను నాయన, నేను అది కూడా రాలేదు. మీరు చల్లగా నువ్వు మీ నాయన ప్రభుత్వానికి రావాలా, మమ్మల్ని అంతా చూడాలి నాయన నువ్వు. అందుకని నేను కోరుకుంటా ఉంటాను. తెలుగుదేశానికి జై నాయన, తెలుగుదేశమే జై. నా బంగారు కొడుకు మీ నాయన, నువ్వు నా మనవడు, నాకు పూర్తిగా ఇష్టం నాయన. సభకు నమస్కారము. మన మహిళల సమస్యలన్నీ వినటానికి వచ్చిన బాబు గారికి వందనము. అందరూ మీరు వెనక్కి వెళ్ళమ్మా, అందరూ అమ్మా అమ్మా ఒక 4 అడుగులు వెనక్కి అమ్మా. తమ్ముడు మీరు అందరూ బయటికి వెళ్ళాలి ప్లీజ్, కొంచెం బయటికి వెళ్ళండి అమ్మా, మీటింగ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మనము రేషన్ షాపులకు వెళ్తే బాగా చక్కగా పప్పులు, బియ్యాలు, చక్కెర అన్ని తీసుకొచ్చుకునే వాళ్ళమండి. ఇప్పుడు అన్ని వస్తున్నాయా మనకు? ఏ ఒక్కరికి రావట్లేదు కదండి. మన గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనం అన్ని బాగా తెచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు పడిపోయిన ధరల వల్ల మనము సరుకులు తెచ్చుకోలేక ఇంటిలో ఎంత బాధలు పడుతున్నానో మన మహిళలకు అందరికీ తెలుసు కదండి. బాబు గారికి ఒకసారి విలువ చేయండి. హలో, నేను గుంటూరు పుష్పమ్మ. మన పార్టీ అంటే ప్రాణం. 6 సంవత్సరాలుగా మన అన్న కోసం పోరాడుతూ ఉండా. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఒప్పుకోను. మన లోకేష్ అన్న తల్లి, తండ్రి, బిడ్డని, భార్యని వదిలేసి 400 కిలోమీటర్ల జర్నీ చేస్తున్నాడంటే మన కోసము 4,400 రోజులు చేస్తా ఉన్నాడంటే మన మార్పు రావాలి, మన జగనన్న కలవాలి, మన ధైర్యంగా పోరాడాలి, మన దయచేసి మన తెలుగుదేశం తెప్పించుకోవాలి. మా కడుపులో ఉండే బాధ అంతా నేను బంగారుపల్లి మండలంలో నేను మాట్లాడాలి. నా కడుపు కాలుతా ఉంది. మా లోకేష్ అన్న, నేను 3 రోజులుగా మా అన్న కూడా దయచేసి పాదయాత్ర చేస్తా ఉండా. మా అన్న బాగుండాలి, మన పార్టీ రావాలి, మళ్ళా మనం దయచేసి అందరిలో నిలుచుకొని జై కొట్టాలి. జై చంద్రబాబు నాయుడికే జై, జై చంద్రబాబు నాయుడికే జై. మన అందరికీ మంచి కృతజ్ఞతలు చెప్పుతున్నాను నేను. దయచేసి మళ్ళా మనం రావాలి.